ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచ్పల్లి APR ప్రాజెక్ట్స్. మరి గతంలో మీరు ఇబ్బంది పడ్డారు, జైలుకు వెళ్ళారు. మిమ్మల్ని జైలుకు పంపడంలో వెనక మార్గాన్ భరత్ రామ్ గారు ఉన్నారన్న ఒక కసి మీలో ఉంది అనేది అంత తెలుసు. అయితే గతంలో మార్గాన్ భరత్ రామ్ గారి మీద అవినీతి అక్రమాలు అవి ఇవన్నీ చాలా మాట్లాడారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎలాగైనా మార్గాన్ భరత్ రామ్ గారిని కూడా జైలుకు పంపించాలని ఆదిరెడ్డి వాసు గారు కంకణం కట్టుకున్నారు అనేది వైసీపీ పక్షాల నుంచి వస్తున్న వాదన. అలాంటి ఆలోచన ఉందా మీకు? జైలుకి పంపించడమే అన్నిటికీ శాశ్వత పరిష్కారం అవ్వదన్న. తప్పు చేసిన తర్వాత చట్టం దాని పని చేసుకెళ్తున్నప్పుడు అది జైలా ఇంకే ఇతర రూపాన అన్నది తర్వాత అంశం. నా ఆలోచన ఏంటంటే ఆవభూమిలో జరిగిన తప్పు మీద సిఐడి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అలాగే నగరంలో అనేకమైన కార్యక్రమాలు, కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా నాణ్యత లేకుండా జరిగినాయి. విజిలెన్స్లో ఆల్రెడీ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది. నిన్న మొన్న చూశాను కొన్ని వర్క్స్ కూడా అతనికి సంబంధించిన వ్యక్తులే చాలా లో క్వాలిటీతో చేసినాయి. అతని ఇంటి పేరుతో ఉన్న కాంట్రాక్టర్ కూడా నేను చూశాను. మన ప్రజలకి జవాబుదారంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రజల యొక్క సొమ్ముని దోచేసి కమిషన్లు కక్కుర్తిపడి చేసే కార్యక్రమానికి ఎప్పటికైనా సరే సమాధానం చెప్పుకోవాలి. ఇదే నా ఆలోచన. చూపించారు మన ప్రయాణంలో, మన ఇంటర్వ్యూ చూపించారు మొత్తం ఫుట్పాత్ టౌన్ లో ఉన్న బ్యూటిఫికేషన్ వర్క్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఆ టైల్స్ అవి కూడా మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి, నాశరకంగా వచ్చాయి, వాళ్ళ అంకులతో చేయించారు అనేది మీరు ఆరోపించారు. మరి దాని మీద ఇప్పుడు ఏంటి చర్యలు? తప్పకుండా ఎంక్వైరీ ఉంది. చేసిన ప్రతి తప్పుకి సమాధానం చెప్పుకోవాలి. మీరు వైసీపీకి వ్యతిరేక, వైసీపీలో ఉన్న నాయకులకు వ్యతిరేకంగా ఉన్నారా? నేను వైసీపీకి వ్యతిరేకం. అలాగే నాయకులు ఎవరైతే మా నాయకుడి మీద అదే పని మీద కాలు దూవుతారో ఆడు నాకు శత్రువే అవుతాడు ఖచ్చితంగా, గ్యారంటీగా. మరి అలాంటప్పుడు జక్కంపూడి గణేష్తో మీకు మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా? మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు. ఎదురు పడితే ఎవరితోటైనా మాట్లాడతాను. ఎదురు పడితేనే మాట్లాడతాను. వారం వారం జక్కంపూడి గణేష్ మీరు సిట్టింగ్ చేస్తున్నారట. ఏ సిట్టింగ్? మామూలు సిట్టింగ్. ఏ సిట్టింగ్ అంటే మామూలు సిట్టింగ్. ఇది కూడా తనే చెప్పాడా? అన్న ఒకటి, ఎక్కడైనా ఈవెంట్స్ కలిగితే, అకేషన్స్ కలిగితే ఎదురు పడితే మాట్లాడతాం. తనకి నాతో పని లేదు, నాకు తనతో పని లేదు. తను నాకేం చెయ్యాల్సిన అవసరం లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను అంత స్నేహం అయితే మిథున్ రెడ్డి వాళ్ళ ఇంట్లో మనిషి అయితే ఎందుకు అడ్డపడిపోయిన అరెస్ట్ ఆపలేకపోయారు? మంత్రులు ఇది అది మా కుటుంబం మాకు అంత పలుకుబడి జగన్ దగ్గర ఉందని అన్నప్పుడు నాతో స్నేహమే ఉండుంటే ఎందుకు ఆపలేకపోయారు? నేను ఎందుకు చేయించుకోలేకపోయాను? ఏదైనా ఒక లైన్ అనేది ఉంటుంది. రాజమహేంద్రవరం అన్నది మంచి సాంప్రదాయం ఉంది. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎదురు పడితే పలకరిస్తారు, ఆప్యాయంగా బాగా చేస్తున్నావయ్యా అంటారు. రౌత్ సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు ఏసీరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఆయనే చేసి అమ్మ నీ చేతుల మీద ఎమ్మెల్యేగా నీకు అది గౌరవం చెయ్యమ్మా, మంచి ఆయన కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా అంటే లేదు సార్ ఆయన టీడీపీ కూడా ఒకనొక సందర్భంలో వచ్చారు, నేను వస్తానన్నాను. ఇది సాంప్రదాయం, ఇచ్చిపుచ్చుకునే విధానం. ఈరోజు అది శత్రుత్వం కింద మారిపోయింది. యువనాయకత్వం వచ్చినప్పుడు అవగాహన లేని వ్యక్తులు కొంతమంది రావడం వల్ల సిస్టమ్ ఇలా చెడింది. అలాగని నేను మా నాయకుని విమర్శించినా ఏది చేసినా నేనైతే వదిలిపెట్టను. ఆవభూముల్లో నేను స్పష్టంగా సిఐడి ఎంక్వైరీలో మార్గాని భరత్తో పాటు బత్తుల బలరామకృష్ణ గారితో జక్కంపూడి రాజాని కూడా పెట్టాలని చెప్పారు. ఎవరి పాత్ర ఏముందన్నది తేల్చమన్నాను. అలాగే నా నగరంలోని శాంతి భద్రతలు విఘాతం కలిగించే వ్యక్తి ఎవడైనా సరే, నా పార్టీ వ్యక్తులు జోలికి ఎవరు వచ్చినా, నా ఎన్డీఏ కూటమి జోలికి వస్తే అది నాకు శత్రువే అవుతాడు. బత్తుల బలరామకృష్ణ ఇప్పుడు మీరు కూటమి ఎమ్మెల్యే కదా? అవునండి. మరి ఎలా? ఏమైందండి? ఆవు భూముల విషయంలో అవును, ఆయన రాజానగర్ ఎమ్మెల్యే కదా, ఇద్దరం కలిపి దీని మీద ఎంక్వైరీ చేయమని. ఎందుకంటే ఆయన పరిధిలో అంశం కదా, అందుకే ఆయన సహకారం కూడా తీసుకొని ఎంక్వైరీ చేయమను. ఆయన కూడా ఇద్దరం కలిసి వెళ్ళాం. ఎవరైతే ఆ అంశం మీద పోరాడిన వ్యక్తి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయొచ్చని బాధపడ్డారు ఆయన. ఆ అంశం మీద కూడా ఇద్దరం కలిపే కంప్లైంట్ పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పి అందులో అయ్యన్ పాత్ర గారు కూడా అప్పుడు విజిట్కి వస్తే ఆయన మీద కూడా కేసు ఉంది. నాకు ఒక కేసు అయ్యన్ పాత్ర గారి మీద, రామానాయుడు గారి మీద, నా మీద, వీళ్ళందరూ మీ విజిట్కి వెళ్తే మా మీద కేసు కట్టారు. కాబట్టి హౌస్ కమిటీ కూడా వేయాలని అయ్యన్ పాత్ర గారు కూడా ప్రతిపాదించారు. ఈ చీకటి స్నేహాలు చేయాల్సిన అవసరం నాకు లేదంటారు. ప్రజలు నా బలం, నా పార్టీ నా బలం, ఎన్డీఏ కూటమి ఈ రోజు నన్ను నడిపిస్తూ ఉంది. ఇలాంటప్పుడు నేను ఇంకెవరితోటో స్నేహం చేయించి పొందాల్సిన లాభం ఏముంది? నా వ్యాపారాలు ఎవరో చెప్తే జరిగేవి కావు. నా సంపద నా కష్టం మీద నేను చేసుకుంటాను. ఇంకెవరు నాకు చెయ్యాలి? ఓ వ్యక్తిని నేను కొట్టడానికి ఇంకో వ్యక్తి సహకారం తీసుకొని చేయాల్సినంత అసమర్థున్నైతే నేను కాదు. నా బలం నాకుంది. ఓ వ్యక్తిని ఎలాగైనా ఢీకొండం అన్నది నాకు తెలుసు. నా రాజకీయం నేను చేసుకుంటాను. మరి యాళ్ళ ప్రదీప్ ఇప్పుడు ఎమ్మెల్యే మీరు ఉన్నారు, ఇంత పగడ్బందీగా
ఒక ప్రజాస్వామ్యబద్ధంగానే పాలన చేసుకుంటూ పోతున్నారు. కానీ యాళ్ళ ప్రదీప్ అనే వ్యక్తి మీకు ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఏమి జరగాలన్నా ఏ కార్యక్రమాలు చెక్కబెట్టాలన్నా కూడా ఫస్ట్ యాళ్ళ ప్రదీప్తో సంప్రదించిన తర్వాతని ఎమ్మెల్యే వరకు రావాలి అంటున్నారు. ఏంటి మా ప్రదీప్ ఎవరు ఈయన డాక్టర్, ఓకే, ప్రాక్టీషనర్, ఓకే, వాసవిశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని డాక్టర్. తమ్ముడు మంచి చెడులు పక్కన ఉంటాడు. కష్టకాలంలోనే అరెస్ట్ అయినప్పుడు కానీ ఇది కానీ అది కానీ మొత్తం ఇంట్లో ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటాడు. మెడికల్గా కూడా ఫ్యామిలీ అందరికీ అతనే డాక్టర్, కన్సల్టింగ్ డాక్టర్. పక్కన ఉన్నంత మాత్రాన ఏమైపోతుంది? ఎందుకు ఈ ఈర్ష? అతను ఏదైనా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఏదైనా ఆస్తి దోచుకున్నాడా? ఎవరి మీదైనా సెటిల్మెంట్ చేశాడా? హీజ్ ఎ డాక్టర్. ఐఎంఏలో ఈజ్ ఎ యాక్టివ్ డాక్టర్. ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమహేంద్ర అంటే ఒక గౌరవప్రదమైన అసోసియేషన్. దాంట్లో ఎలాంటి అల్లర్చిల్లరగా ఉంటే డాక్టర్లని ఓ పదవిలో పెట్టరు. ఆ అబ్బాయి ఐఎంఏలో పదవిలో ఉన్నాడు అంటే ఇంతమంది మేధావులు అందరూ కలిపి ఉన్న ఒక కౌన్సిల్ లాంటి ఒక ఐఎంఏలో ఉన్న వ్యక్తిని షాడో ఎమ్మెల్యే, నాకు షాడోలు ఎవరూ లేరు. తప్పు ప్రదీప్ చేసిన పొలిటికల్ పవర్ కదా, ఇది పొలిటికల్ పవర్ కదా, ఎంత పొలిటికల్ పవర్ చెప్తున్నాను. ప్రదీప్ తప్పు చేసినా ఉపేక్షించను. ఓకే, వాళ్ళందరికీ ఆ భయం ఉంది. అన్నయ్య దగ్గర కరెక్ట్గా ఉన్నంతసేపే కరెక్ట్గా ఉంటుంది. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించను. నెక్స్ట్, హీ బీయింగ్ ఏ డాక్టర్. నేను ఇంతకుముందు హితకారిణి సమాజ్ చైర్మన్ కింద అబ్బాయిని పెట్టాం. ఒక డాక్టర్ ఉండాలని. ఆ అబ్బాయి డాక్టర్స్ తోటి ఫండ్ రేస్ చేసి బాగా చదువుకున్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఫ్యాకల్టీని ఎడిషనల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి ఐఎంఏ నుంచి ఫండ్ రేస్ చేసి కొన్ని బ్లాక్స్ కట్టించి ఎప్పుడు లేని డెవలప్మెంట్ ఆ అబ్బాయి చేస్తున్నాడు యాజ్ అ డాక్టర్. ఈరోజు టర్మ్ అయిపోయింది, ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఈజ్ ఎ ప్రాక్టీషనర్. రోజుకి 100-150 ఓపీ ఉన్న అబ్బాయి నా షాడో ఎమ్మెల్యే కింద ఎందుకు బిహేవ్ చేయగలుగుతాడు? అండ్ అబ్బాయి చిన్నపిల్లాడు. నాకు చేసే అంత సామర్థ్యం కూడా అబ్బాయికి లేదు. అంటే ఏంటంటే కుటుంబంలో ఒకరు కనబడిన వెంటనే షాడో అనడం అన్నది ఆనవాయితీ. ఇప్పుడు ఆదిరెడ్డి ఈ మధ్యన రాజకీయంగా ఆయన సూచనలు ఇవ్వడం వరకే పరిమితం అవుతామన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా నేనే ప్రజాక్షేత్రంలో ఉండాలి, ఆటుపోట్లు తెలుసుకోవాలి, నాలో పరిణితి రావాలని ఆయన నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఆయన పరిధి బాగా తగ్గించుకున్నారు. సో ఇమీడియట్గా తమ్ముడుగా ఇప్పుడు ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో తమ్ముడు పక్కన ఉంటే కొంచెం కబుర్లు ఆడతాం, మెడికల్గా ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటాం, అలా తిరుగుతూ ఉంటారు. ఆ అబ్బాయి కూడా ఓపీ ట్యూస్డే అంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, ఫ్రైడే తక్కువ ఉంటుంది. ఆ 2 రోజులు ఖాళీగా ఉన్నప్పుడు వస్తాడు, తిరుగుతాడు. అంత మాత్రాన షాడోలు అయిపోయి ఆ అబ్బాయి అయినా కాంట్రాక్టులు చేసేస్తున్నాడా? ఆ అబ్బాయి అయినా సెటిల్మెంట్లు చేసేస్తున్నాడా? ఎక్కడైనా ఆన్ రికార్డ్ చెప్పమానండి, ఇదిగో ఇక్కడ కూర్చున్నాం ఈ సైట్లోని, ఇదిగో ఈ అబ్బాయి ఇంత చేశాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ అబ్బాయి మీద కంప్లైంట్ పెట్టి ఒక్కటే చెప్పమానండి. ఏది లేదే. అంటే నోరుంది కదా అని చెప్పి అలా విమర్శించుకుంటూ వెళ్తే ఎంతవరకు సబబు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.